హాయ్ మై డియర్ లవ్లీ వ్యూవర్స్, వెల్కమ్ టు ద రాధి కథలేఖ. ఈరోజు మనం కూకట్పల్లి మాస్క్ గర్ల్ ఏ హైదరాబాద్ స్ట్రీట్ లవ్ స్టోరీ అనే 57 మరియు 58 ఎపిసోడ్లోకి వెళ్ళే ముందు ఒక చిన్న ప్రశ్న. ఇప్పుడు మనకి లవ్ స్టోరీలో నుండి కొంచెం క్యూరియాసిటీ పెంచుతూ సస్పెన్స్ థ్రిల్ స్టోరీలోకి వెళ్ళబోతుంది కదా. మరి మీకు ఇదే కంటిన్యూ చేస్తూ సస్పెన్స్ని క్రియేట్ చేయమంటారా, లేదంటే రొమాంటిక్ సీన్స్ని ఉంచమంటారా? ఇది నాకు కొంచెం క్లారిటీ ఇస్తారా? ఒక్క నిమిషం ఈ పాటని ఫీల్ అయిపోండి. కొంచెం సేపు ఈ ఫీల్ అయిపోయినాక నేను మీకు సిరీస్ని ఇస్తాను. నీ చెంపలపై తొనికిసలాడే ఆ వెలుగు, కళ్ళలో కమ్ముకొచ్చిన తెలియని ఆ భయం, తాకకపోయినా తాకెనన్న నీ వణుకు, గుర్తుకు వచ్చిన నా మది నిండా నీ ఊహల వేడి తాకి చెలిగిలిని తగ్గిస్తుందా చెలి, నా చెలి. హాయ్ డియర్స్, ఇప్పటిదాకా సాంగ్ని ఫీల్ అయ్యారు కదా. ఇక మనం ఎపిసోడ్లోకి వెళ్తామా? కొంచెం ఫీల్ అవుతారని పాటని అలా సైలెంట్లో ఉంచాను. ఇక మనం సిరీస్లోకి వెళ్దాం. 57 ఎపిసోడ్ మదిలో అలజడి. కుక్కట్పల్లి మెయిన్ రోడ్డు మీద అర్జున్తో జరిగిన వాగ్వివాదం ఇన్స్పెక్టర్ శంకర్ మనసును తీవ్రంగా గాయపరిచింది. అతను వేగంగా స్టేషన్ దగ్గరికి జీపును ఆపేశాడు. కమిషనర్ ఫోన్ కాల్తో రగిలిపోతున్న అతనికి ఇప్పుడు అర్జున్ చూపించిన ఆత్మవిశ్వాసం అహంకారంగా అనిపిస్తోంది. జనం అర్జున్కిచ్చిన మద్దతు మరింత అగ్నికి హజం పోసాయి. జీపును కోపంతో కాలితో ఒక తన్ను తన్ని లోపలికి వెళ్ళాడు. రాత్రి డ్యూటీలో ఉన్న కానిస్టేబుళ్లు శంకర్ ముఖం చూడగానే అర్థం చేసుకున్నారు, సార్ ఈరోజు చాలా కోపంలో ఉన్నారు అని. ఇప్పుడే కోపంలో అలా వెళ్ళారు, మరలా ఇలా వచ్చారు అంటే ఏదో బయట జరిగే ఉంటుంది అనుకుని అలాగే నిలుచుండిపోయారు ప్రతి ఒక్క స్టాఫ్. ఇక శంకర్ తన క్యాబిన్లోకి వెళ్తూ టోపీని టేబుల్ మీదకి విసిరి కొట్టాడు. బూట్లు విప్పి పడేస్తూ అతని కాళ్ళు టేబుల్ మీద చాపి పెట్టి గట్టిగా నిట్టూర్చాడు. అతను వచ్చిన సప్పుడు విన్న హెడ్ కానిస్టేబుల్ రామయ్య మెల్లగా లోపలికి వచ్చాడు. ఏమైంది సార్, చాలా కోపంగా ఉన్నారు? కమిషనర్ గారు ఏమైనా అన్నారా అని అడిగాడు రామయ్య నీళ్ళ గ్లాసును అందిస్తూ, కమిషనర్ గారు అనే మాటని నొక్కి పెడుతూ. శంకర్ నీళ్లు తాగేసి గ్లాసును గట్టిగా టేబుల్ మీద పెట్టి, కమిషనర్ గారు ఏమంటారో నీకు తెలియదా రామయ్య? ఆ డాలీ క్లేస్ని క్లోజ్ చేయమన్నారు. పైనుండి ఒత్తిడి అట. ఒక ప్రాణం పోతే వీళ్ళకి బిజినెస్లు ప్రమోషన్లు ఇవే కదా ముఖ్యం. ఛే ఈ బతుకు అని అసహ్యంగా అన్నాడు శంకర్. అది సరే సార్, మరి బయట రోడ్డు మీద ఎవరితోనో గొడవ పడ్డట్టున్నారు అని రామయ్య చిన్నగా అడిగాడు. శంకర్ రామయ్య వైపు చూస్తూ, నీకెలా తెలుసు రామయ్య అని కోపంగా అడిగాడు. అప్పుడే పక్కన ఉన్న మరొక కానిస్టేబుల్ వణికిపోతూ తన మొబైల్ టేబుల్ మీద పెట్టాడు. సార్ మొబైల్ కొత్తది సార్ అని బిక్కమొహం పెట్టాడు. అలా బిక్కమొహం వేసుకుని తను చెప్పగానే, అయితే నేనేమన్నా చందాలు వేసుకుని నీ మొబైల్ బిల్ కట్టించమంటావా ఏంటి అని చిరాగ్గా అరిచాడు ఇన్స్పెక్టర్ శంకర్. అది కాదు సార్, మొబైల్లో రీల్ చూశాక దానిని విసిరేస్తారేమో అని భయంగా ఉంది అన్నాడు భయపడుతూ అతను. ఏంటే అంత కోపం తెప్పించే రీల్ డాలీ కేసు ఆగిపోయిందని ఈ చెత్త వెధవ ఏమీ పీకలేడు అని అప్పుడే న్యూస్ ఛానల్స్ చెప్పేశారా? మనకంటే ముందుగా వాళ్ళకి న్యూస్ తెలిసిపోతుంది, కర్మ అంటూ మొబైల్ వైపు చూశాడు శంకర్ చాలా అంటే చాలా కోపంతో రగిలిపోతూ. పోలీస్ ఇన్స్పెక్టర్ పెడదాము అనుకున్నాడు టోకరా. సాఫ్ట్వేర్ చేతిలో అయ్యాడు బకరా.
అని అర్జున్ మరియు శంకర్ మధ్య జరిగిన వీడియో పెట్టి రీల్స్ పెట్టారు. ఎవరో దాన్ని పోస్ట్ చేశారు. క్షణాల్లో వైరల్ అయిపోయింది అది. అప్పుడు ఎవరో ఇన్స్టా పాపులర్ ఇన్ఫ్లుయెన్సర్ ఉన్నాడట, అది అప్లోడ్ చేసేశాడు. అతనికి 2 మిలియన్ ఫాలోయర్స్. దెబ్బకి 100K షేర్స్, 10K షేర్స్. శంకర్ కళ్ళు ఎర్రబడ్డాయి. టేబుల్ మీద నెమ్మదిగా మొబైల్ పెట్టాడు. ఒక కుర్ర వెధవ రామయ్య, ఆపితే పొగరగా సమాధానం చెప్తున్నాడు. వెనక ఒక పిల్లని కూర్చోపెట్టుకొని హీరోలా ఫీల్ అయిపోతున్నాడు. జనం మూగబట్టి వదిలేశా, కానీ లేదంటేనా వాడి పొగరు అణిచేవాణ్ణి. అర్జున్ అంట పేరు గుర్తు పెట్టుకున్నాను. ఎప్పటికైనా నా చేతికి చిక్కకపోడు అని కోపంతో పళ్ళు కొరికాడు శంకర్. కొత్త కానిస్టేబుల్ నెమ్మదిగా మొబైల్ తీసుకొని తన జేబులో పెట్టుకున్నాడు. అమ్మయ్యా, ఈరోజు నా ఫోన్ బతికిపోయింది అని మనసులో అనుకుంటున్నాడు అతను. వెంటనే శంకర్ అతని వైపు చూస్తూ, ఈరోజు బతికిపోయినా ఏదో ఒక రోజు చిక్కరా నా చేతికి అని శంకర్ అరిసినట్లుగా అన్నాడు. అందరూ భయంతో గజగజలాడారు శంకర్ కోపాన్ని చూసి. ఇక సరిగ్గా అదే సమయంలో అర్జున్ నేహాను తన పీజీ హాస్టల్ దగ్గర దించేశాడు. ఇక ఆమెను దించేసి బైక్ పక్కకి ఆపాడు. హాస్టల్ గేటు ముందు వీధి దీపాల వెలుతురులో వాతావరణం చాలా నిశ్శబ్దంగా ఉంది. చల్లని గాలి వీస్తోంది. నేహ బైక్ దిగి అర్జున్ వైపు చూసింది. ఆ పోలీస్ స్టేషన్ గొడవ తర్వాత ఆమెకు అర్జున్ మీద మరింత ఇష్టం మరియు గౌరవం పెరిగిపోయాయి. అర్జున్ థ్యాంక్స్ ఫర్ ద మూవీ అని చెప్పింది. ఇక మళ్ళా ఆ పోలీస్తో అలా మాట్లాడినందుకు ముందు నాకు చాలా భయమేసింది, తర్వాత నువ్వు హీరోలా అనిపించావు తెలుసా అని అంది నేహ మెల్లగా అర్జున్ చేతిని తన చేతిలోకి తీసుకుంటూ కొంచెం దగ్గరగా వస్తూ. ఇక అర్జున్ చిరునవ్వుతో, పర్లేదు నేహ, మన తప్పు లేనప్పుడు భయపడాల్సిన అవసరం లేదు కదా ఎవరైనా సరే. సరే నువ్వు లోపలికి వెళ్ళు, చాలా లేట్ అయింది అన్నాడు అర్జున్ నేహ వైపు చూస్తూ. నేహ అలాగే అర్జున్ చేతిని వదలకుండా ఇంకాస్త దగ్గరగా వచ్చింది. ఆమె శరీరం నుండి వస్తున్న మైమరిపించే పెర్ఫ్యూమ్ వాసన అర్జున్ ముక్కుపుటాలకు తాకింది. ఆ స్మెల్ అంటే అర్జున్కి చాలా ఇష్టం. ఆ చల్లని గాలిలో ఆమె దగ్గరితనం అతన్ని టెంప్ట్ చేసేస్తోంది. అర్జున్, ఈరోజు నా రూమ్మేట్స్ ఊరికి వెళ్ళారు, నేను ఒక్కదాన్నే ఉన్నాను, ఈ రాత్రికి నువ్వు నాతో ఉండొచ్చు కదా అని నేహ చాలా రొమాంటిక్గా గోముగా అడిగింది. ఆమె చూపులు అర్జున్ పెదవుల మీదకి వెళ్ళాయి. వెంటనే ఆమె చేతులు అర్జున్ భుజాల మీద వేస్తూ అతని పెదవులని ముద్దాడేసింది. అర్జున్ ఒక్క నిమిషం ఊహించకుండా ఉన్నందువల్ల స్తంభించిపోయాడు. నేహ అతని మీదకు వస్తూ తన 2 చేతులను అతని మెడ చుట్టూ ఇంకా గట్టిగా బిగించేసింది. నేహ అర్జున్ ముఖాన్ని తన ముఖానికి దగ్గరగా తీసుకుంటూ ఆమె ఎద సంపద అతనికి కానుకగా ఇస్తూ అతని పెదవుల మీద ఇంకా గట్టిగా ముద్దులు పెట్టేస్తోంది. లిప్ టు లిప్ కిస్ ఇవ్వడానికి ఆత్రంగా ఉంది ఆమెకు. ఇక వెంటనే ఆమె పెదవుల లోపలికి అర్జున్ పెదవులను తీసేసుకుంది. ఆ ముద్దులో నేహ తన ప్రేమను మొత్తం కుమ్మరించేస్తోంది. అర్జున్ కూడా నేహ ఇచ్చే ఆ ముద్దుని నెమ్మదిగా స్పందిస్తున్నాడు. ఆమె నడుము చుట్టూ చేతులు వేసి ఇంకాస్త దగ్గరగా లాక్కున్నాడు. నేహ అర్జున్ ఒంటిని తడిమేస్తూ అతన్ని టెంప్ట్ చేసేస్తోంది. ప్లీజ్ అర్జున్, రావా, నాకు ఈరోజు నీతో గడపాలనుందిరా, నువ్వు సూపర్ సెక్సీగా ఉన్నావు ఈరోజు అని నేహ మళ్ళీ ముద్దు పెడుతూ అతనిని తన రూమ్లోకి ఆహ్వానించింది. అర్జున్ పూర్తిగా టెంప్ట్ అయిపోతున్నాడు. ఆమెను అతని చేతులతో తడిమేస్తూ పక్కనే ఉన్న చెట్టు కిందకి వెళ్ళగానే ఆ చెట్టుకు ఆమెను అదిమి పెట్టి గట్టిగా ముద్దు పెట్టేశాడు. ఇక ఆమెకు అలా ముద్దిస్తున్నాడు, ఆమెకి ఊపిరి అందనియ్యకుండా. నేహ కూడా అర్జున్ జుట్టులోకి ఆమె చేతి వెళ్ళి పోనిస్తూ డీప్గా అతని నోటిలోకి ఆమె పెదవులను పోనించేందుకు సిద్ధంగా ఉంది. సరిగ్గా అదే సమయంలో అతని మనసులో మెరుపుల శాపి ఒక్కసారిగా గుర్తుకు వచ్చింది. ఆ రోజు రాత్రి కురిసిన వాన, ఇద్దరూ తడుస్తూ ఆమె పెట్టిన ముద్దు, కలిసి చేసిన వారిద్దరి స్నానం, అద్రు అని ఆమె పిలిచే పిలుపు, అన్నీ
అతని కళ్ళ ముందు కదిలాయి. అర్జున్ ఒక్కసారిగా షాక్ తిన్నాడు. నేహను వదిలిపెట్టి 2 అడుగులు వెనక్కి వేశాడు. నేహ, ఏమైంది అర్జున్? రూమ్లోకి వెళ్దామా అంటూ అతని మీదకి వచ్చేస్తోంది. అర్జున్ ఆమెని చేతితో వెనక్కి అంటూ, సారీ నేహ, నేను 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 వెళ్ళాలి ఇప్పుడు, చాలా లేట్ అయిపోయింది, నువ్వు లోపలికి వెళ్ళు అని కంగారుగా చెప్పేశాడు. ఇక వెంటనే బైక్ దగ్గరికి వెళ్ళి బైక్ స్టార్ట్ చేయబోయాడు. నేహ అతని దగ్గరికి పరుగున వచ్చింది. అర్జున్, ఇలా వేడెక్కించి మధ్యలో వెళ్తావేంటి అని గోముగా అడిగింది. ఐస్ క్రీమ్ ఆర్డర్ చేస్తాలే, తింటూ పడుకో అని బైక్ స్టార్ట్ చేసేసి వేగంగా అక్కడి నుండి వెళ్ళిపోయాడు అర్జున్. నేహ కోపంగా అర్జున్ వైపు చూస్తూ, ఏమైంది వీడికి? రోజు నా కోసం తప్పించిపోయేవాడు, నా టచ్ సూపర్ ఫీల్ అయ్యేవాడు, బట్ ఈరోజు ఇంత దూరంగా, అది కూడా ముద్దుల్లో కూడా ఇంటెన్స్ లేదు అనుకుంటూ అర్జున్ వైపు వెళ్ళిన వైపే చూస్తూ కోపంగా విశాల్కి కాల్ చేసింది. హే విశాల్, అర్జెంటుగా నా రూమ్కి రావా, సింగిల్గా ఉన్నాను అని లోపలికి వెళ్ళిపోయింది ఫోన్ పెట్టేసి. ఇక అర్జున్ రూమ్కి వచ్చేసరికి విజయ్ ఇంకా వర్క్ చేసేసుకుంటూ ఉన్నాడు. ఏంటి అయ్యగారు పెత్తనాలు అయిపోయాయా? మీ నేహ డార్లింగ్ గారు నిన్ను అప్పుడే వదిలిపెట్టిందా అని విజయ్ నవ్వుతూ అర్జున్ని పలకరించాడు. కానీ అర్జున్ మాత్రం ఏమీ మాట్లాడకుండా బాత్రూంలోకి వెళ్ళిపోయాడు. ఇక తను వాష్రూంలోకి వెళ్ళగానే షవర్ ఆన్ చేసేశాడు. ఒక్కసారిగా షవర్ నుండి చల్లని నీళ్లు అతని తల మీద నుండి పడుతుంటే అతని ఒంటి మీద ఉన్న అలసట కొంచెం తగ్గిపోయినట్లు అనిపించింది. నీళ్లు దారలుగా అతని ఫిట్ బాడీని తడుపుతుంటే వాడి పసుపు పచ్చని శనగపిండి మిక్స్ అయినట్లుగా ఉన్న రంగుల గల ఛాతీ మెరుస్తూ ఆవిర్లు బయటికి వదిలేస్తూ ఉంది. కానీ అర్జున్ మనసులో మాత్రం ఒక్కటే ప్రశ్న, నేహను ముద్దు పెట్టుకోకుండా అలా మధ్యలో వదిలి రాకుండా ఉండాల్సిందా? ఎందుకు ఇలా చేశాను నేను? నిజానికి శ్రావ్యలో ఉన్నప్పుడు అలా చేసి ఉండాల్సింది కదా. నేను శ్రావ్యతో తప్పు చేశానా? ఆ గిల్ట్ వలన ఈరోజు నేహకు దగ్గర అవ్వలేకపోయానా? అసలు నా ఫ్యూచర్ నేహతో కదా ఉండాలి. అనవసరంగా శాపీకి నేను ఆశలు పెడుతున్నానా? ఈ వారం అసలు తన దగ్గరికి వెళ్లకుండా ఉంటే మంచిదేమో అని తనలో తాను షవర్ కింద నుంచొని ఆలోచిస్తున్నాడు. అర్జున్ తన కండలు 2 చేతులతో తలరుద్దుకుంటూ ఆ నీటి దారల కింద కళ్ళు మూసుకున్నాడు. ఆ సమయంలో అతనికి వెంటనే శాపీతో గడిపిన ఏకాంత క్షణాలు మళ్ళీ గుర్తుకొస్తున్నాయి. పెదవులపై చిరునవ్వు, ఆ తడిసిన ఆమె బట్టలు, ఆమె స్పర్శ అతని మనసులో అలజడి రేపేస్తున్నాయి. అతని వెంట్రుకలతో సహా అతని నరనరం పైకి లేస్తూ నిలబడ్డాయి. ఆమె స్పర్శ మరలా కావాలన్నట్లుగా. ఇక అర్జున్ వెంటనే కోల్డ్ వాటర్ ట్యాప్ని ఆన్ చేసేశాడు. ఆమె ఆలోచనలు నాకు రాకూడదు ఇక అని స్నానం ముగించుకొని లోపలికి వెళ్ళిపోయాడు అర్జున్. ఇక అర్జున్ లోపలికి వెళ్ళగానే విజయ్ అర్జున్ వైపు చూసి మౌనంగా ఉన్నాడు. అదే సమయంలో శ్రావ్య అక్కడ పుస్తకంను కౌగిలించుకొని పడుకొని ఉంది. ఆ మున్సిపాలిటీ లైట్ వెలుతురు కిటికీ గుండా ఆమె ముఖం మీద పడుతుంది. శ్రావ్య పుస్తకాన్ని గట్టిగా హత్తుకొని మనసులో, అద్రు ఏం చేస్తున్నావు? నువ్వు చెప్పినట్టే నేను చదివేస్తున్నాను. ఈరోజు ఎన్సీఆర్టీ హిస్టరీ జియోగ్రఫీ ఫినిష్ చేసేసాను కూడా అని తను మనసులో అనుకుంది. నిన్ను ఎప్పుడెప్పుడు కలవాలా అని ఎదురు చూస్తూ ఉన్నాను. శనివారం కోసం తప్పకుండా మనం కలుస్తాం కదా అనుకుంటూ తనిక అలాగే నిద్రలోకి జారుకుంది. శ్రావ్య నిద్రపోయే ముందు కూడా ఆమెకు స్నానం చేసి తడి జుట్టుతో అర్జున్ని చేసిన తీపి గుర్తులు, ఆ రోజు ఇద్దరూ కలిసి తడిసినప్పుడు అర్జున్ ఆమెను ఎంత ప్రేమగా చూశాడో తలుచుకుంటూ ఆమె శరీరం పులకరించిపోయింది. అవన్నీ తనకి పదే పదే గుర్తుకొస్తున్నాయి. తన పక్కన ఉన్న ఆ పుస్తకాలనే అర్జున్లా భావించి హత్తుకుంది. ఆమె కళ్ళల్లో కూడా అర్జున్తో గడిపిన ఆ రొమాంటిక్ క్షణాలే గుర్తుకు వచ్చాయి. హాయ్ గైస్, ఇప్పుడు 57 ఎపిసోడ్ అయిపోయింది. మరి శనివారం అర్జున్ శ్రావ్యను కలవడానికి వస్తాడా, లేక నేహ కోరినట్లే ఆమెతో గడపడానికి పోతాడా? ఇక శంకర్ పగ అర్జున్ జీవితాన్ని ఏ మలుపు తిప్పుతోంది అనేది ఈ ఎపిసోడ్లో మనం తెలుసుకున్నాం కదా. నెక్స్ట్ ఎపిసోడ్లోకి వెళ్దాం.
ఇక 58 ఎపిసోడ్లోకి వెళ్ళిపోతే గతం గాయాలు. అర్జున్ అలా బాత్రూమ్ నుండి బయటికి రాగానే అర్జున్ టువాల్తో తల తుడుచుకుంటూ బెడ్ మీద కూర్చున్నాడు. విజయ్ మాత్రం అప్పటికే తన పని ముగించేసుకుని అర్జున్ వాలకాన్ని గమనిస్తూనే ఉన్నాడు. ఇక అర్జున్ అలా కూర్చోగానే అర్జున్ కళ్ళల్లో ఏదో తెలియని శూన్యం, మనసులో ఏదో మదన పడుతున్నాడని విజయ్కి అర్థమైపోయింది. అర్జున్ మొహాన్ని చూస్తూ, ఏరా ఏంటి, నేహా డార్లింగ్ని ఐస్ క్రీమ్ ఆర్డర్ చేస్తాను తిని పడుకోమని చెప్పి వచ్చినట్టున్నావుగా, మరలా నీ ముఖం చూస్తుంటేనే అర్థమైపోతుందిలే అన్నాడు. అయినా కూడా అర్జున్ ఉలకలేదు పలకలేదు. ఇలా ఇంకా ఎన్ని ఏళ్ళురా, తనేమో ఎక్స్ట్రీమ్ కోరికలతో ఉంటుంది, నువ్వేమో వాటన్నిటికీ నేను దూరం అన్నట్టుగా ఉంటావు. ఏంటో అసలు నాకు అర్థం కావటం లేదు మీ ఇద్దరి రిలేషన్ అన్నాడు సిస్టాన్ని క్లోజ్ చేస్తూ. నువ్వు మాత్రం ఐస్ క్రీమ్ తిన్నంత హ్యాపీగా ఉన్నావుగా, ఇక నా గురించి ఎందుకులే, మూసుకొని పడుకో అన్నాడు అర్జున్ విజయ్ వైపు చూస్తూ. ఏమైందిరా, ఎప్పుడు వాష్రూమ్లోకి వెళ్ళి ఈ స్నానం చేసి వచ్చినాక చాలా రిలాక్స్గా ఉండేవాడివి, అమ్మాయిలతో మనకెందుకు అని నీకు నువ్వే సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ తోటి హ్యాపీగా ఉండేవాడివి కదా, మరి ఇప్పుడేంటి చక్కగా స్నానం చేసి వచ్చినా కూడా ఈరోజు ఏమైంది, ఇంకా అదే మూడ్లో చిరాకులో ఉన్నట్లున్నావు, అసలు నేహ అంటే నీకు ఎందుకురా అంత ఇష్టం అని అడిగాడు విజయ్ అర్జున్ వైపు చూస్తూ. సీరియస్గా అర్జున్ పక్కనే కూర్చున్నాడు వచ్చి. అర్జున్ ఒక్క నిమిషం మౌనంగా ఉన్నాడు. ఇక తను కిటికీలోంచి బయటికి కనిపిస్తున్న సిటీ లైట్ల వైపు చూస్తూ, నేహ నేహ అంటే నాకు చాలా అభిమానం రా, తను ఒక ఎమోషన్ రా నాకు, తను ఒంటరిగా ఈ సిటీలో పోరాడుతున్న విధానం చూస్తే నాకు మా అమ్మ గుర్తొస్తుంది. మా అమ్మ కూడా ఒక ఒంటరి ఆడది, మగవాడు తోడు లేకపోతే ఎంత నరకం అనుభవిస్తుందో చూసింది. స్నేహ కూడా అంతే, తనకు సింగిల్ పేరెంట్ తను కూడా. ఆమె తండ్రి చిన్నప్పుడే ఆమె తల్లిని వదిలేసి వెళ్ళిపోయాడు. అప్పటి నుంచి తనకి అసలు ఈ పెళ్ళిళ్ళన్నా కూడా, ఈ ఎఫెక్షన్స్ రిలేషన్స్ అన్నా కూడా చాలా అంటే చాలా కోపం తనకి. కానీ పట్టుదలతో చదువుకుని ఒక్క రూపాయి కూడా ఎవ్వరిని అడిగి తీసుకోదు అని కష్టపడి ఇక్కడికి వచ్చింది. ఇక్కడికి వస్తే అంతా మోసాలే అని, అన్ని మోసాలే అని తనకు తెలిసింది. ఆ టైంలో తనకి నేను జెన్యూన్గా కనిపించాను. నేను కూడా ఆ టైంలో ఏమీ తెలియని అమాయకుడిలాగే ఉండేవాడిని. అసలు ఎటు పోతానో తెలియకుండా ఉన్న పరిస్థితిలో ఇద్దరం కనెక్ట్ అయ్యాము. మొదట్లో తను ఫ్రెండ్లీగానే ఉండేది. ఆ టైంలో తన ఫ్రెండే కదా అని నేను కూడా వేరొక అమ్మాయి లవ్లో పడ్డాను. నీకు కూడా తెలుసు కదరా, అది ఆల్రెడీ బోలెడు సార్లు చెప్పున్నాను. సో ఆ లవ్లో నుండి బయటికి రావడానికి ఇవన్నీ సహాయం చేసింది నాకు స్నేహానే కదా. ఇలాంటి రిలేషన్షిప్స్ అసలు అలాంటివి ఏమి పెట్టుకోవద్దు అని, అందుకే కదా తనలో ఎన్ని బ్యాడ్ క్వాలిటీస్ ఉన్నా నేను వాటిని పట్టించుకోనురా. ఆమె గురించి జస్ట్ ఆమె నచ్చింది అంతే. నిజం చెప్పాలి అంటే ఈ లోకంలో బ్యాడ్ క్వాలిటీస్ లేకుండా ఎవరుంటారు చెప్పు? ప్రతి ఒక్కరికి ఏదో ఒకటి ఉంటూనే ఉంటుంది. అలా అంటే నేను మాత్రం ఉత్తమున్నా ఏంటి అని అడిగాడు అర్జున్ విజయ్ వైపు చూస్తూ, నేహ గురించి అంతా చెప్తూ. విజయ్ వెంటనే, అదే కదరా నీ వీక్నెస్, నాకు కూడా కొంచెం నీతోటి అదే టెన్షన్ ఉంటుంది. ఆ అమ్మాయి సెల్ఫ్గా ఉంటుంది ఓకే, కానీ కొన్నిసార్లు నిన్ను మిస్యూజ్ చేసుకుంటుందిరా, ఆడేసుకుంటుంది నీతోటి అనేదే నా బాధ అన్నాడు విజయ్. అప్పుడు అర్జున్, నా వయసు 5 ఏళ్ళు, మాది పక్కా పల్లెటూరు, మా అమ్మ పార్వతి ఊరి చివర ఉన్న చిన్న ఇంట్లో ఉండేది. ఊర్లో వాళ్ళంతా అమ్మని ఏమనేవాళ్ళో తెలుసా? ఆమెను చూసి రకరకాలుగా మాట్లాడుకుంటూ ఉండేవాళ్ళు. నేను అది నా చిన్నప్పటి నుండే విన్నాను. కొంతమంది అయితే నా కళ్ళ ముందే మొగుడు లేంది కానీ పిల్లల్ని కంటోంది, ఇదొక పోలీసోడు ఉంచుకున్నది, ఇది ఉంపుడు గత్తె అంటూ సూటిపోటి మాటలతో చంపేసేవారు. కానీ అసలు నిజం మా అమ్మకి మాత్రమే తెలుసు అంటూ అతని గతంలోకి వెళ్ళిపోయాడు అర్జున్ ఒక్కసారిగా వాళ్ళ అమ్మని గుర్తు చేసుకుంటూ. అర్జున్ తండ్రి ఆ ఊరికి పోలీస్ ఇన్స్పెక్టర్గా కొత్తగా వచ్చాడు. ఆ ఊరిలో తాగుబోతుల్ని, దొంగల్ని ఉచ్చపోయించేలాగా గడగడలాడించేశాడు. కొంతమంది పని చేయించుకుని డబ్బులు ఇవ్వకుండా ఎగ్గొట్టే బిజినెస్ వాళ్ళకి కూడా తాట తీసి మరీ పని వాళ్ళకి డబ్బులు ఇప్పిస్తూ ఉండేవాడు ఆ ఊరిలో. ఆ సమయంలో అలా అర్జున్ ఊరికి
ఆ ఇన్స్పెక్టర్ వచ్చినప్పుడు పార్వతిని చూసి ప్రేమించాడు. ఇక వాళ్ళిద్దరూ గుడిలో కూడా రహస్యంగా పెళ్లి చేసుకున్నారు. కానీ అతను అప్పటికే ఇంట్లో నిశ్చితార్థం అయినవాడు కాబట్టి ఆ విషయం అర్జున్ తల్లికి చెప్పేశాడు. నేను మా ఇంట్లో ఎలాగైనా ఒప్పిస్తాను అని వెళ్ళిపోయాడు. ఇక ఆ వెళ్ళటం తిరిగి రానే లేదు. కొన్ని రోజులు, ఒక 2 సంవత్సరముల తర్వాత అనుకోని పరిస్థితిలో నాకు పెళ్ళి అయిపోయింది. నేను కాదు అనలేకపోయాను. మా ఇంట్లో వాళ్ళని ఎదిరించలేకపోయాను. మా తల్లిదండ్రులు ఆల్రెడీ నా చదువు కోసం అప్పు చేశాడు. ఆ అప్పు ఇక తప్పకుండా నేను, లేదంటే నా తల్లిదండ్రులు ఊరిలో పరువు పోతుందని చనిపోవటానికి సిద్ధపడ్డారు. పార్వతి, నన్ను క్షమించు అని ఆ ఇన్స్పెక్టర్ బతిమలాడాడు అర్జున్ తల్లిని. ఇక ఆమె కూడా చేసేది లేక అతనిని తన జీవితంలోకి యాక్సెప్ట్ చేసింది. అలా అర్జున్ అప్పుడు కడుపులో పడ్డాడు. అతను బహిరంగంగా ఒక డబ్బున్న వ్యాపారి కూతురికి భర్త, వివాహితుడు. కానీ అర్జున్ తల్లి మాత్రం బయట వారందరికీ, ఊరి వారందరికీ ఒక పెళ్లి కాని ఒక ఉంపుడు గత్త. కేవలం తన మోహాన్ని తీర్చుకోవటానికి పార్వతిని వాడుకుని తర్వాత ఆమెకు అన్యాయం చేసి వెళ్ళిపోయాడు అన్నట్లుగా ఊరిలో పొక్కిపోయింది. తన అధికారాన్ని అడ్డు పెట్టుకుని పార్వతిని భారీగా కాకుండా ఉంచుకున్న దానిలాగా లోకానికి చూపిస్తూ వేరే ఊర్లో డబ్బున్న వాళ్ళ అమ్మాయితో కాపురం చేసేస్తున్నాడు. అర్జున్ చిన్నప్పుడు స్కూల్కి వెళ్తుంటే ఆ ఇన్స్పెక్టర్ మొదటి భార్య కొడుకు ఫ్రెండ్స్ అర్జున్ వైపు చూపిస్తూ, రే మీ నాన్నకి కొడుకు వస్తున్నాడు రై, వాడు కూడా ఇదే స్కూల్లో చదువుతున్నాడా అంటూ ఆ అబ్బాయిని ఎగతాళి చేసేవాళ్ళు అక్కడున్న పిల్లలు. దానితోటి ఆ ఇన్స్పెక్టర్ కొడుకుకి చాలా అంటే చాలా కోపం వచ్చేది. అర్జున్ అంటే ఇంటికి వెళ్ళి గొడవ చేసేసేవాడు. నాన్న ఉంచుకున్నాడు కూడా అదే స్కూల్కి వచ్చేవాడు. నేను ఆ స్కూల్కి ఇంక వెళ్ళను అని. కానీ ఆ ఇన్స్పెక్టర్ భార్య చాలా మంచిది. తన తల్లితోటి ఆ కొడుకు చెప్పినప్పుడు తనకి తెలుసు తనని ఇష్టపడి తన భర్త పెళ్లి చేసుకోలేదు, ఇంట్లో ఉన్న ఆర్థిక ఇబ్బందుల వల్ల కోసమే తనని పెళ్లి చేసుకున్నాడు అని. అందుకని తన కొడుకుకి నచ్చజెప్పేది. ఊర్లో జనం ఏమనుకున్నా కూడా నువ్వు అలా అనకూడదు, తను నీకు తమ్ముడు అంటూ స్కూల్కి పంపించేది ఆ అబ్బాయిని. ఇక ఆ మాట, అమ్మ మాట దాటలేక ఆ పిల్లోడు స్కూల్కి వెళ్ళేవాడు. కానీ ఆ ఇన్స్పెక్టర్ కొడుకుకి అర్జున్ అంటే రోజు రోజుకి కసి పెరుగుతూ ఉండేది. ఇద్దరు పేరుకు మాత్రం వయసులో ఒక 2 సంవత్సరాలు తేడా ఉన్నా కూడా అర్జును ఆటల్లో ప్రతి దానిలో అబ్బాయితోటి గెలిచేవాడు. దానివల్ల ఇంకా ఇన్స్పెక్టర్ కొడుకుకి అర్జున్ అంటే కసి, కోపం పెరిగిపోయాయి. ఇక ఇన్స్పెక్టర్కి ట్రాన్స్ఫర్ అవటం, తన భార్య ఎంతో ప్రేమగా ఇన్స్పెక్టర్ని చూసుకోవటం వల్ల అర్జున్ తల్లి దగ్గరికి రావటం తను క్రమక్రమంగా మానేశాడు. డబ్బులు పంపిస్తాను అంటే అర్జున్ తల్లి వద్దు అని చెప్పింది. ఆ ఇన్స్పెక్టర్కి తెలియకుండా ఇక అతని కింద బతకాలని తను నిర్ణయించుకోలేదు. రాత్రికి రాత్రే ఊరు వదిలేసి వేరే ఊరికి వచ్చేసింది అర్జున్ని తీసుకొని. నా వల్ల మరొకరి జీవితంలో చెడు జరగకూడదు. అసలు పెళ్ళి అంటే అది ఒక గట్టి బంధం. నిజంగానే ఊరు వాళ్ళు అనుకున్నట్టు నేను ఉంపుడు గత్తినే కదా, అది ఊరు అందరి ముందు పెళ్లి చేసుకుని ఉంటే నాకు హక్కు ఉండేది. అతను సంపాదించే రూపాయిలో అలా కానప్పుడు నాకు నేనే సంపాదించుకోవాలి, నాకు నేనే బతకాలి, అతనిచ్చే రూపాయి కింద నేనెందుకు బతకాలి అని అనుకుంది ఆమె. నేను చేసిన తప్పుకు పుట్టిన నా కొడుకుకు ఎందుకు ఇబ్బంది, అలా ఇబ్బంది కలగకూడదు అనుకుని ఎవ్వరికీ తెలియని ఊరికి తను వచ్చి బతకడం మొదలుపెట్టింది. ఇక అర్జున్ని చాలా అంటే చాలా చక్కగా పెంచుతూ కష్టపడి ఈ స్థాయికి తీసుకువచ్చింది తన తల్లి. కానీ అర్జున్కి అవన్నీ ఇంకా గుర్తుకున్నాయి. అర్జున్ తండ్రికి పుట్టిన అతను, అరే వీడు మీ నాన్న ఉంచుకున్న దాని కొడుకు వచ్చాడు చూడండిరా అని ఎగతాళి చేస్తుంటే అర్జున్ చిన్న మనసు చితికిపోతూ ఉండేది చిన్నప్పుడు. ఆ రోజు నుండి అర్జున్ మనసులో పోలీస్ అన్నా కూడా, అర్హత లేని రిలేషన్షిప్స్ అన్నా కూడా అసహ్యం ఇక అతనికి అలా పుట్టుకొచ్చేసింది. మరియు తొందరపడి పిల్లల్ని కనటం, సెటిల్ అవ్వకుండా మూర్ఖత్వం అని తన అభిప్రాయం. రాత్రిపూట అర్జున్ పడుకునేటప్పుడు వాళ్ళ అమ్మ ఏడుస్తూ ఒక మాట చెప్పేది, అర్జున్ నా బతుకు ఇలా చీకట్లో గడిచిపోయింది, కానీ నువ్వు మాత్రం పెళ్లి చేసుకుంటే మాత్రం అంగరంగ వైభవంగా ఊరందరి ముందు చేసుకోవాలి, నాలాగా రహస్యంగా గుడిలో తాళి కట్టించుకోకూడదు అని. అందుకే అర్జున్ మనసులో పెళ్లి అంటే ఒక స్టేటస్,
అని అందరి ముందు జరగాలి అది అని అనుకున్నాడు. అందుకనే ఇప్పుడు శ్రావ్యని తన మనసు ఇష్టపడుతున్నా కూడా శాపి పట్ల అతనికి కేవలం ఆకర్షణే తప్ప పెళ్లి ఆలోచన లేనే లేదు. ఎందుకంటే ఆమెకి అప్పటికీ పెళ్ళైపోయిందని అర్జున్కి తెలిసింది కాబట్టి. ఆమెకి ఒక జీవితం ఉంది. ఏదో ఒకరోజు ఆవేశంలో ఆ ఒక్క రోజుకి తనతో గడపాలి అనుకున్నాడు, కానీ ఆమె ప్రేమ నచ్చటం వల్ల మరొకసారి కలిశాడు. ఇప్పుడు అతనికి అదే సందిగ్ధంలో ఉన్నాడు. మరలా తనకి దగ్గరయ్యి అనవసరంగా లేనిపోని రిలేషన్షిప్స్ని నేను పెంచుకుంటున్నాను అని ఫీల్ అయిపోతున్నాడు తను. అసలు తనకి ఏం చేయాలో కూడా అర్థం కావటం లేదు. అది కాక శాపి చెప్పిన మాటల్లో శ్రావ్యకు రంగా అంటే చాలా ఇష్టం, అభిమానం అని అర్జున్కి బాగా అర్థమైంది. ప్రస్తుతానికి ఇప్పుడు తను దూరంగా ఉన్నా కూడా ఫ్యూచర్లో వాళ్ళిద్దరూ కలుస్తారు అన్న అభిప్రాయం అర్జున్కి చాలా గట్టిగా ఉంది. ఇద్దరు భార్యాభర్తల్ని విడదీయాలి అని అర్జున్కి అస్సలు లేదు. ఇదంతా తన మనసులో గుర్తించుకుంటూ చిన్నతనం గురించి విజయ్తో చెప్పాడు అర్జున్. విజయ్ అదంతా వినేసి, ఆ శాపి ఉంది చూసావా విజయ్, తను అద్రు అని నన్ను పిలుస్తుంటే నాకు నవ్వొస్తుంది. తను నన్ను చాలా అంటే చాలా చక్కగా కేర్ చేస్తుంది. చాలా ఇన్నోసెంట్ రా తను, క్యూట్ గర్ల్. కాకుంటే నేహాలాగా ఫాస్ట్గా ఉండదనుకో, స్టైల్గా ఉండదు, పల్లెటూరు అమ్మాయిలాగా ఉంటుంది. మన లైఫ్ స్టైల్కి అస్సలు సెట్ కాదు. బట్ చాలా మంచిదిరా తను. కానీ నేను కేవలం నా శరీర అవసరాల కోసమే తన దగ్గరకు వెళ్తున్నానా? నేహని పెళ్లి చేసుకోవాలని ఉంది, కానీ తన రొమాంటిక్ టచ్లో నాకు శాపి ఇచ్చినంత ఫీల్ కనిపించటం లేదు. ఎందుకు ఇలా జరుగుతోంది? నాకు అసలు ఏం చేయాలో అర్థం కాక పిచ్చెక్కిపోతుందిరా అని వాపోయాడు అర్జున్. అంటే నువ్వు శ్రావ్యని కేవలం శరీర అవసరాల కోసమే వాడుకుంటున్నావా అర్జున్ అని విజయ్ సూటిగా అర్జున్ వైపు చూస్తూ అడిగాడు. అర్జున్ సమాధానం చెప్పలేకపోయాడు విజయ్ అడిగిన మాటకి. ఒకవైపు నేహ ఇచ్చే తోడ్పాటు, మరొకవైపు శాపి ఆత్మీయత, మధ్యలో తన తల్లికి ఇచ్చిన మాట, ఇవన్నీ అర్జున్ని ఉక్కిరి బిక్కిరి చేసేస్తున్నాయి. అర్జున్కి అస్సలు ఏమీ అర్థం కావటం లేదు. అదే సమయంలో శ్రావ్య పుస్తకాన్ని కౌగిలించుకొని నిద్రలో పలవరిస్తోంది. అద్రు, నువ్వు వస్తావు కదా, ఈ శనివారం నా కోసం రావాలి. తెలియకుండానే ఆమె కళ్ళల్లో నీటి చారలు వచ్చాయి. తనను అందరూ శాపిష్టి దానిని అని చిదరించుకుంటుంటే ఒక అర్జున్ మాత్రం తనని చెలి అని పిలిచి అక్కున చేర్చుకున్నాడు. ఆ ఒక్క ఆశే ఆమెను ఇప్పుడు బతికిస్తోంది. శనివారం వచ్చేస్తోంది. మరి అర్జున్ తన మనసు మార్చుకొని శాపి దగ్గరికి వెళ్తాడా లేక నేహ కోరుకున్నట్లుగా తన గదికి వెళ్తాడా? ఒకవేళ వెళ్తే అక్కడ శంకర్ ఏదైనా వలవేస్తాడా? అర్జున్ జీవితం ఎలా కాబోతుంది ముందు ముందు? ఇవన్నీ తెలుసుకోవాలని ఉందా? మరి నెక్స్ట్ ఎపిసోడ్ కోసం ఎదురు చూస్తూ ఉంటారు కదా? తప్పకుండా రాసిస్తాను. మరి మొదట అడిగాను కదా, రొమాంటిక్ సీన్స్ ఉంచమంటారా, వద్దు ఇలా ఫ్యామిలీ అండ్ సస్పెన్స్లోనే ఉంచండి అని చెప్తారా? నాకు ఏ సంగతి చెప్పండి, దాన్ని బట్టి నెక్స్ట్ ఎపిసోడ్స్ రాసిస్తాను. థ్యాంక్ యూ గైస్, ఇప్పటి వరకు నా ఛానల్ని సపోర్ట్ చేస్తూ ఎవరైతే నాకు తోడుగా ఉన్నారో ప్రతి ఒక్కరికి పేరు పేరున థ్యాంక్ యూ. నెక్స్ట్ ఎపిసోడ్ కోసం ఎదురు చూస్తూ ఉంటారు కదా, మళ్ళీ తిరిగి కలుద్దాం. బాయ్.